వృశ్చిక రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలను కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు వస్తాయనగా తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వీరికి సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలగాలి, చాలా అవసరం. ఎందుకనగా ఒకవైపు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి కనుక ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి మనిషి యొక్క జీవన విధానంలో వీరికి ముఖ్యమైనటువంటి పరిస్థితి. అందరికన్నా వృశ్చిక రాశి వారికి అధికంగా కావాలి. ఎందుకనగా అర్ధాష్టమ శని కారణం చేత ఇప్పటికే ఏడాది నుంచి అనేక రకాలమైనటువంటి సమస్యలతో, వ్యాధులతో, శత్రులతో శతమతమవుతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నడక, వ్యాయామం, సూర్య ఆసనాలు, సూర్య నమస్కారాలు, సూర్య ఉపాసన, సంపూర్ణమైనటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు నిత్యము నవగ్రహాలలో సూర్యభగవానునికి తెల్లటి పుష్పాల చేత కానీ ఎర్రటి పుష్పాల చేత కానీ అర్చన చేయడం వలన మనశ్శాంతి, శత్రువులు ఉండరని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు ఒక మాసం వరకు మౌనం, ధ్యానం, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆహ్లాదకరంగా ఉండడము, భగవంతుడి యొక్క సేవా రంగంలో మీరు కాలం గడపగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే శారీరకంగా, మానసికంగా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేక దీర్ఘకాలికమైన వ్యాధులు, ఆయుధ ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే తృతీయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కారణం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మౌనంగా ఉండండి. అర్ధాష్టమ రవిశని దోషము, పంచమ స్థానంలో రాహు సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ధర్మంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరించలేరు. ఆ ధర్మానికి నాంది పలికారా నిత్యము రుణభయం, రోగభయం, శత్రుభయం, అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వాళ్ళు, యానిమేషన్స్, వ్యవసాయ సోదర సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు చాలా కావాలి. ఎందుకనగా నిత్యము ఏదో ఆలోచన, నిరంతరమైన శ్రామిక జీవులు. ఒక గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో ఇలా దేహము, మనస్సు, ఆత్మలన్నీ కూడా వేగవంతంగా ముందుకెళ్ళాలి. అందరికన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేనే ముందు తెలుసుకోవాలనేటువంటి మనోధైర్యంతో వెళ్తుంటారు. కనుక వీలైనంత వరకు ఈ రథసప్తమి రోజున మంగళస్నానం ఆచరింపచేసి పసుపు నీళ్లను సూర్యభగవానికి అర్ఘ్యంగా వదిలేయడము, పసుపు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడము, ప్రతిరోజు వీలైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యము, నైవేద్యము, ఆసనము, ముద్రలు, సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనవాకు కుటుంబ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీకన్నా మీ దగ్గర ఉన్న ధనం గురించే వారి ఆలోచన విధానం ఉంటుంది. మీరు ధనం ఇస్తున్నంత వరకు మీరు వారి దృష్టిలో దేవుడు, దేవతతో సమానం. ఏ ఒక్క రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో మీరు వారికి దయ్యంలా కనపడడం, వారే మీకు శత్రువులు అవడం, మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి కూడా వాళ్ళు ఏ క్షణం కూడా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మీతో మానవ సంబంధాలుగా మీరు చూస్తూ ఉంటారు, వారందరూ మిమ్మల్ని ఆర్థిక సంబంధాలుగానే మీరు చూస్తున్నారు. కనుక దయచేసి ఎవరిని అధికంగా నమ్మడము,
వారి బంధువులని, మిత్రులని, అత్తని, మామని, ఆడపడుచులని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెలని అనుకుంటూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వుతో కాలం గడుపుతూ ఈ గడ్డు కాలాన్ని నెట్టు వేయడం చాలా మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే తృతీయంలో ఏడాది తర్వాత రవి చేత శని భగవానుడు కలిసి ఉండడం వలన తల్లిదండ్రులే, అన్నదమ్ముళ్ళే, అక్కా చెల్లెళ్ళే, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసే వారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ రాహు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కొందరు పనిగట్టుకొని తిరుగుతున్నారు. పై అధికారులు, సహ ఉద్యోగస్తులు ఉన్నారు. కనుక మౌనం, దుర్గామాత ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి మీరు ఎంత దృష్టి పెట్టినా వారిలో కూడా మార్పు కావాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అదే మీకు విజయానికి నాంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. మీ యొక్క దూరపు చూపు, మీ ఆధ్యాత్మికత, మీ సలహా సూచన మీకు మంచిదా యోగదాయకం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ రీడర్స్కి, వ్యవసాయ సోదరి మండలకు, డాక్టర్లకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మకర రాశి వారు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వర్గం మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు శని చేత కుంభరాశిలో కలిసి సంచారం చేయడం, అందులో సూర్యారాధన అనేది వీళ్ళకు చాలా అవసరం. ఎందుకనగా వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైంది, ఆరోగ్యము కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కొద్దిపాటి ఎండ పెరిగినా, కొద్దిపాటి వర్షాకాలం పడ్డా, చలికాలంలో అయినా శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు. కనుక వీరు తప్పకుండా ప్రతిరోజు సూర్యారాధన చేయడం వలన కంటి సమస్యలు, వెన్నెముక సమస్యలు, నరాల బలహీనత, స్కిన్ డిసీజ్ లాంటివి తొలగిపోతాయి. కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, ప్రతిరోజు ఇంత వాకింగ్ చేయడము, ప్రతిరోజు ఆసనాలు వేయడం, ప్రతిరోజు ముద్రలు వేయడం వలన మనోధైర్యం కలిగి ఏలనాటి శని యొక్క చివరార్ధ సంచార స్థితిలో ఉంటున్నారు కనుక ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వీరు సొంతం అవుతుంది. కనుక భగవంతుడి దయ వల్ల మీకు ఉచితంగా వచ్చేటువంటి డి విటమిన్ని మీరు ఫ్రీగా పొందగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే రాశిలోనే కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున మౌనంగా, ధ్యానంగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ధనావాకు కుటుంబ స్థానంలో రవి శనుల సంచార స్థితి ఏడాది తర్వాత ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రేమపూర్వకంగా, ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమ గురువు కారణం వలన చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలకి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కనుక నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, మెడికల్ వ్యాపారాలు, డాక్టర్లకు మంచి కాలంగా ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి.